మీరు సోషల్ మీడియాలో కౌంటర్ చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, మీ వైఖరి చెప్పచ్చు. ఎవరైనా కూటమి ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తే, వ్యాఖ్యానిస్తే వారికి ఎంత సమర్థవంతంగానే కౌంటర్ చేయొచ్చు. కానీ భాషకు హద్దులుంటాయి, పరిధులుంటాయి. మరీ ముఖ్యంగా నేరపూరితమైన థ్రెట్స్ ఉండదు. చంపేస్తాం, కొడతాం, బూతులు తిడతామని. కానీ ఇది నిరంతరం జరుగుతుంది. ఇప్పుడు నా పైన నన్ను చంపుతామని వచ్చిన మెసేజ్ నేను లోకేష్కి పంపించాను. అతని మీద ఏ చర్య తీసుకోవాలి ఇప్పటి వరకు. నా వ్యక్తిగతంగా నన్ను నీచంగా అన్నవారిని కూడా కరోనా వైరస్లతో పోల్చడం అంటే ఏంటి, చంపేవనే కదా మీనింగ్. సో అతి నీచంగా వ్యక్తిగతంగా కూడా అన్న వాళ్ళపైన నేను కేసు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ కూడా లోకేష్కి పంపాను. హైదరాబాదులో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ పంపాను. సో ఆ వీడియోలు పంపాను, ఆ వాట్సాప్ పోస్టులు కూడా పంపాను. మరి కానీ వారిపైన కేసులు ఏమైనాయి? వారు అంత నీచంగా మాట్లాడిన వాళ్ళపైన, చంపేస్తామని బెదిరించిన వాళ్ళపైన, అందులో ఒక వ్యక్తి అయితే మంగళగిరిలో ఉంటాడు, మనం కూడా చూపెట్టాము ఒకసారి. సో అందువల్ల కానీ లైవ్లో చూపెట్టాము, మాట్లాడాము, అంత ఓపెన్గా ఎవరి మీద ఏ కేసు లేదు. లోకేష్కి పంపించాము, కానీ ఎక్కడా ఏ కేసు లేదు. బహిరంగంగా పబ్లిక్ డొమైన్లో నాలాంటి వాడు చెప్తున్నా కూడా